అమెరికా, ఇరాన్ మధ్య గొడవ సద్దుమణిగింది, అంతా అయిపోయింది అనుకుంటున్నారా? అస్సలు కాదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఒకపక్క అమెరికా మేం గెలిచేశాం అని కాలర్ ఎగరేస్తుంటే, మరోపక్క ఇరాన్ కొన్ని షరతులు పెట్టి ఆ గెలుపుకే సవాలు విసురుతోంది. ఇంతకీ ఏంటీ కొత్త మలుపు? దీని వెనక ఉన్న అసలు ప్లానేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే మొత్తం వ్యవహారం చాలా ఆసక్తికరంగా మారుతోంది. అమెరికా అధ్యక్షుడు చాలా గర్వంగా చెప్తున్నారు, యుద్ధం మేమే గెలిచేశామని. కాని అదే సమయంలో ఇరాన్ ఆర్మీ వైపు నుంచి ఒక స్టేట్మెంట్ వస్తోంది. చమురు ధరను ఒక బ్యారెల్కు $200లకు తీసుకెళ్తాం, ఇది మా గ్యారంటీ అని. చూసారా, ఒకరేమో గెలిచామంటున్నారు, ఇంకొకరేమో ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కూల్చేస్తామని బెదిరిస్తున్నారు. ఈ రెండు స్టేట్మెంట్లే చాలు ఈ గొడవ ఎంత సంక్లిష్టంగా ఉందో అర్థం చేసుకోవడానికి. అమెరికాతో సైనిక పరంగా పోల్చుకుంటే ఇరాన్ బలం తక్కువే కావచ్చు. కాని వాళ్ల చేతిలో ఒక బ్రహ్మాస్త్రముంది, అదే ఆర్థిక యుద్ధం. దానికి వాళ్లు వాడుతున్న ప్రధాన వ్యూహం హార్ముజ్ జలసంధిని అడ్డం పెట్టుకోవడం. ఇదే కదా అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాన్ని ఇరాన్ ఎలా ఎదుర్కొంటుంది? వాళ్ల దగ్గర అసలేం ఆప్షనుంది? సమాధానం ఒక్కటే, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. ఇది ప్రపంచ వాణిజ్యానికి ఒక రకంగా గుండెకాయలాంటిది. ఈ చిన్న సముద్ర మార్గం నుంచే రోజుకు దాదాపు 18 నుంచి 20 లక్షల బ్యారెళ్ల ముడిచమురు రవాణావుతోంది. అంటే దీనిపై పట్టు దొరికితే చాలు, ఇరాన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే శాసించగలదు. ఇరాన్ ఊరికే మాటలు చెప్పి వదిలేయలేదు, ముందు వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత అమెరికాకు చెందిన సేఫ్ విష్ణు అనే ఒక పెద్ద ఆయిల్ ట్యాంకర్పై దాడి చేసి దాన్ని పూర్తిగా నాశనం చేసింది. ఈ ఒక్క దెబ్బతో తమ బెదిరింపులు గాలిమాటలు కాదని, తాము దేనికైనా సిద్ధమని ప్రపంచానికి చాలా స్పష్టంగా చెప్పింది. ఇదంతా ఏదో ఆవేశంలో చేసింది కాదు, ఒక పక్కా మాస్టర్ ప్లాన్లో భాగం. ఆయిల్ ట్యాంకర్ల మీద దాడులు చేయాలి, దాంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక రకమైన భయాన్ని పుట్టించాలి. స్టాక్ మార్కెట్లను కుప్పకూల్చాలి. ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ టైంలో అమెరికా ప్రభుత్వంపై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలి. చివరికి వాళ్లే దిగివచ్చి తమ షరతులకు ఒప్పుకుని యుద్ధాన్ని ఆపేలా చెయ్యాలి. ఇదే ఇరాన్ గేమ్ ప్లాన్. ఈ మొత్తం ప్రతిష్టంభనకు ఒక ముగింపు పలకడానికి ఇరాన్ అధికారికంగా 3 షరతులను ముందుకు తెచ్చింది. ఇంతకీ వాళ్లు పెట్టిన ఆ 3 డిమాండ్లు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, మరి ఇరాన్ పెట్టిన డిమాండ్లు ఏంటి? వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. 3 పాయింట్లు పెట్టారు. నంబర్ 1, మా సార్వభౌమాధికారాన్ని మీరు గుర్తించాలి. నంబర్ 2, ఈ యుద్ధంలో మాకు జరిగిన నష్టానికి డబ్బులు కట్టాలి. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, భవిష్యత్తులో మా మీద ఎటువంటి దాడులు చెయ్యమని గట్టిగా హామీ ఇవ్వాలి. పదండి, ఒక్కొక్క కండిషన్ని లోతుగా చూద్దాం. మొదటి కండిషన్ సార్వభౌమాధికారం. ఇది వినడానికి కొంచెం పెద్ద పదంలా అనిపించచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇరాక్, సిరియా, లెబనాన్ లాంటి దేశాల్లో తమకున్న పట్టుని, ప్రభావాన్ని అమెరికా అంగీకరించాలి. అలాగే తమను తాము కాపాడుకోవడానికి క్షిపణులను తయారు చేసుకునే హొత్తును గౌరవించాలి. ఇంకా శాంతియుత అవసరాల కోసం అణు సాంకేతికతను అభివృద్ధి చేసుకునే తమ హక్కును గుర్తించాలి. ఇక రెండోది నష్టపరిహారం. ఈ యుద్ధంలో మా సైనిక స్థావరాలు, ఆయిల్ ఫీల్డ్స్, గ్యాస్ పైప్లైన్లు, ఇంకా మా ఊళ్లలో ఎన్నో నిర్మాణాలు నాశనమయ్యాయి. వీటన్నింటికీ అమెరికా బిలియన్ల డాలర్ల నష్టపరిహారం చెల్లించాల్సిందే అని ఇరాన్ అంటోంది. ఇది అచ్చం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ మీద వేసిన ట్రీటీ ఆఫ్ వర్సైల్ లాంటి డిమాండే. ఇక ఆఖరిది, 3వ షరతు, గ్యారంటీలు. భవిష్యత్తులో మా మీద ఎలాంటి సైనిక దాడులు, సైబర్ దాడులు లేదా హత్యలు జరగవని అమెరికా కేవలం మాట ఇస్తే సరిపోదు. ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో పేపర్ మీద రాసి ఒక చట్టబద్ధమైన ఒప్పందం చేసుకోవాలి. అప్పుడే నమ్ముతాం అంటున్నారు. సరే, ఇరాన్ పెట్టిన 3 షరతులు చూశాం కదా. కాని ఈ కండిషన్లు అమెరికాకు ఎందుకు అస్సలు మింగుడుపడ్డం లేదో, ఇది ఎందుకు ఒక పెద్ద దౌత్య సమస్యగా మారిందో ఇప్పుడు చూద్దాం. మళ్లీ మనం అమెరికా అధ్యక్షుడి మాటల దగ్గరకే వెళ్దాం. ఎపిక్ ఫ్యూరీ అని ఆపరేషన్కి నేనే పేరు పెట్టాను, యుద్ధం ఘనంగా గెలిచేశాం అని ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఓడిపోయిందని చెప్పిన దేశం పెట్టిన షరతులకు తలొగ్గడం అంటే రాజకీయంగా చేతులెత్తేసినట్టే కదా. అమెరికా కోణం నుంచి చూస్తే ఇరాన్ పెట్టిన ప్రతి షరతు ఒక సమస్యే. వాళ్ల సార్వభౌమాధికారాన్ని గుర్తిస్తే అది ఇరాన్ను అంగ్వస్త్రదేశంగా మారకుండా ఆపాలనే వారి పాలసీకి వ్యతిరేకం. నష్టపరిహారం చెల్లిస్తే యుద్ధంలో ఓడిపోయామని ఒప్పుకున్నట్లే అవుతుంది. ఇక భవిష్యత్తులో దాడులు చేయమని గ్యారంటీ ఇస్తే అది వాళ్ల సైనిక స్వేచ్ఛను వాళ్లే కట్టడి చేసుకున్నట్టు ఉంటుంది. అందుకే ఇవన్నీ వాళ్లకు అసాధ్యంగా కనిపిస్తున్నాయి.
ఈ గొడవంతా కేవలం అమెరికా ఇరాన్ల మధ్య మాత్రమే అనుకుంటే పొరపాటే. దీని ప్రభావం ప్రపంచంలోని మిగతా దేశాల మీద కూడా చాలా స్పష్టంగా చాలా తీవ్రంగా పడుతోంది. ఒకవేళ ఇరాన్ బెదిరించినట్టు చేస్తే ప్రపంచం కట్టాల్సిన వెల ఇది. ఒక్క బ్యారెల్ ముడిచమురుకు $200. ఊహించుకోండి, ఈ ఒక్క సంఖ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలాంటి సంక్షోభంలోకి నెడుతుందో. సరే, ఈ గొడవంతా మన మీద అంటే భారతదేశం మీద ఎలా ప్రభావం చూపుతోందో చూద్దాం. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఒకవైపు ఇరాన్ మన పుష్పక్, పరిమల్ లాంటి నౌకలకి సేఫ్గా వెళ్లడానికి గ్యారంటీ ఇచ్చింది. కానీ మరోవైపు మన దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సంక్షోభం మొదలైపోయింది. పరిస్థితి ఎంత సీరియస్ అయ్యిందంటే మన ప్రభుత్వం ఏకంగా 1955 నాటి పాత చట్టాన్ని బయటకు తీసి ఎల్పీజీ ఉత్పత్తిని వెంటనే 25% పెంచాలని ఆర్డర్లు వేసింది. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇది ఒక డెడ్ ఎండ్ లాగా ఉంది. దీనికి పరిష్కారమేంటి? భవిష్యత్తులో ఏం జరగబోతోంది? ఒకసారి చూద్దాం. నిజానికి ఇరాన్ పెట్టిన ఈ కండిషన్లు నెరవేరవనే వాళ్లకూ తెలుసు. కాని దీని వెనక ఒక లోతైన వ్యూహముంది. ఇది కేవలం చర్చల కోసం కాదు, మేము ఇంకా ఓడిపోలేదు, మా చేతిలోనే ఆట ఉంది అని ప్రపంచానికి గట్టిగా సందేశం పంపే ఒక మానసిక ఎత్తుగడ. దౌత్యపరమైన మార్గాలన్నీ మూసుకుపోయాయి, మరోవైపు దాడులు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రెండు పక్షాలు అయిష్టంగానైనా సరే ఒక తాత్కాలిక కాల్పుల విరమణకు ఒప్పుకోవడం తప్ప వేరే మార్గం లేదా? ఈ సంఘర్షణ తరువాతి దశ ఎలా ఉండబోతోంది? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.